హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్వప్న చెరుకు. వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా స్వప్నతో. మీ అందరికీ ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొని వచ్చిన. ఏంటి అది అనుకుంటున్నారా? నార్మల్గా మీరు అందరు అనుకుంటుండొచ్చు, ఇప్పుడు నా హెయిర్ చూసారు ఇంత లాంగ్ ఉంది. సో ఇప్పుడు షార్ట్ హెయిర్ ఉన్నా, లాంగ్ హెయిర్ ఉన్నా, మనం ఊకే పార్లర్కి పోవాలన్నా కానీ బడ్జెట్ ఉంటుంది, మేబీ వేరే ఇష్యూస్, ఎందుకంటే హీట్ ఎలా వాడుతారో తెలియదు, సలూన్స్లో హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చిన. ఎందుకంటే నాది లాంగ్ హెయిర్ ఉంది. సో నా హెయిర్ మాత్రం ఊసిపోతే మా అమ్మ పొట్టు పడుతుంది. సో అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నేను పర్సనల్గా ట్రై చేసి మీ అందరి కోసం యూజ్ అవుతుందని అయితే తీసుకొని వచ్చిన. ఇప్పుడు నా హెయిర్ వచ్చేసి కర్ల్ కాదు, అలా అని మొత్తం స్ట్రైట్నర్ కూడా కాదు. సో దీనికి ఎలాంటి హెయిర్ స్ట్రైట్నర్ యూజ్ చేస్తే మన హెయిర్ అనేది సిల్కీగా ఉండి అండ్ ఏ డ్యామేజ్ కాకుండా ఉంటుంది అనే ప్రోడక్ట్ అయితే మీ అందరి కోసం అయితే తీసుకొని వచ్చిన. ఏంటి ఆ ప్రోడక్ట్ అంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. కంప్లీట్ వీడియో చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. దాన్ని బట్టి మీకు కూడా డిఫరెన్స్ అర్థమవుతుంది, ఏంటి ఆ ప్రోడక్ట్ అండ్ ఏంటి ఆ స్ట్రైట్నర్. అండ్ అంతేకాకుండా బడ్జెట్ గురించి ఆలోచించవచ్చు. మీకు బడ్జెట్ కూడా బేసిక్ ఉంటుంది. నేను చాలా రీసెర్చ్ చేసిన. ఎట్లా అంటే నేను ఒక ప్రోడక్ట్ యూజ్ చేయాలంటే నార్మల్గా యూట్యూబ్ చేస్తారు, ఎవరైనా యూట్యూబే చేస్తారు. సో నేను అలా చాలా ట్రై చేసి, అంతేకాకుండా మనకి చాలా ఫేమస్ బ్రాండ్ డైసన్ కూడా ఉంది కదా. సో దాంతో కంపేర్ చేసినాక కూడా, అంటే డైసన్తో పోలుస్తాను నేను, ఎందుకంటే దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి, అది డిఫరెంట్ జోనర్. బట్ అంత అఫోర్డ్ చేయని వాళ్ళకి అలాంటి క్వాలిటీ ఉండి చిన్న ప్రోడక్ట్ అయితే తీసుకొని వచ్చిన. ఏంటి అది లేట్ చేయకుండా అయితే చూపించేస్తాను మీ అందరికీ. ఇది ఆ హెయిర్ స్ట్రైట్నర్ కమ్ కర్లర్ అండ్ బ్లో డ్రై. చూసారు కదా, దీని మీద 3-in-1 బ్రష్ ఎందుకు ఉంది అంటే దీంట్లో మనకి బ్లో డ్రై వస్తుంది. బ్లో డ్రై అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తుంది. నాకు అవసరం లేదు, నార్మల్గా చిన్న హెయిర్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అంతేకాకుండా హెయిర్ స్ట్రైట్నర్, దీన్నే మనం కర్లర్ లాగా కూడా వాడచ్చు. కలర్ అంటే ఫుల్ కర్ల్స్ అని కాదు, నార్మల్ బేబీ లాగా వచ్చే కర్ల్స్ అయితే వాడచ్చు. సో లేట్ చేయకుండా ఇది ఓపెన్ చేసి దీని డీటెయిల్స్ అయితే మీకు చెప్పేస్తాను. సో లేట్ చేయకుండా ఇందులో ఏమేమి వచ్చినాయో చూపిస్తాం మీకైతే. ప్యాకింగ్ అయితే చాలా మంచిగా వచ్చింది, ఎంత బ్రాండెడ్ వచ్చింది. ఎట్లా అంటే మనకి మంచిగా ప్యాకింగ్ చేసేసి ఎక్కడికైనా ట్రిప్స్ పోయినా కానీ మనకి కొంచెం కూడా డ్యామేజ్ అవ్వదు, అంత మంచి ప్యాకేజ్ అయితే వచ్చింది. మళ్ళీ మీరు యూజ్ చేసుకున్నాక యాజ్ ఇట్ ఈస్ పెట్టుకోవచ్చు. ఇది బ్లో డ్రై. ఇది స్ట్రైట్నర్ కమ్ కర్లర్, ఎలానో చూపిస్తుంది. ఇది దీని బాడీ, దీనికి మనం ఇవి అటాచ్ చేయొచ్చు అండ్ డిటాచ్ చేయొచ్చు. 2-in-1 లాగా యూజ్ చేయొచ్చు. ఇది అవసరమైనప్పుడు ఇది అటాచ్ చేయొచ్చు, అండ్ మనకి బ్లో డ్రై అవసరమైనప్పుడు బ్లో డ్రై కూడా అటాచ్ చేసేసి ఈజీగా యూజ్ చేయొచ్చు. అయిపోయాక యాజ్ ఇట్ ఈస్ తీసేసి అందులో పెట్టేసుకోవాలి. సో ఇది ఎలా అటాచ్ చేయాలో మొత్తం అయితే చూపిస్తాను. దానికంటే ముందు ఇవి నేను ఎందుకు తీసుకున్నానంటే చాలా కంపేర్ చేసి మార్కెట్లో లైక్ యూట్యూబ్లో రీసెర్చ్ చేసి, ఎందుకంటే 3000 అనేది నార్మల్ మ్యాటర్ కాదు నార్మల్గా, నాకైతే, మీ గురించి అయితే తెలీదు. బికాస్ దీని మీద మనకి ఎంఆర్పి వచ్చేసి 6999 అయితే ఉంటుంది. నేను ఎవరైనా రిఫర్ చేయాలంటే ఆన్లైన్లోనే తీసుకోవాలని చెప్తా. ఎందుకు అని అంటే బయట ఎంఆర్పి రేట్కి ఇస్తారు, అస్సలు బేర్ చేయలేము. ఆన్లైన్లో కూడా సేమ్ క్వాలిటీ వస్తుంది. సో నాకు వచ్చేసి ఇది 2499 పడ్డది. ఇప్పుడు ఇంకా తక్కువ కాస్ట్ ఉంది, మీకైతే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా కావాలని అంటే, లేదన్నా నేను పిన్ చేస్తా, చూసుకోండి. ఈ ప్రోడక్ట్ నేను మింత్రాలో తీసుకున్నాను. ఎంతకు తీసుకున్నాను అనేది నేను డిస్ప్లేలో చేస్తాను. ఈ ప్రోడక్ట్ నేను ఎందుకు తీసుకున్నా అంటే నార్మల్గా మనం ఫంక్షన్స్కి వెళ్తాం, నాది చాలా లాంగ్ హెయిర్. సో లీవ్ చేసుకున్నప్పుడు కొంచెం ఇట్లా కర్ల్స్ లాగా ఇట్లా గజిబిజిగా అనిపిస్తుంది. సో కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకుంటే, ఉన్న హెయిర్ లీవ్ చేసుకునేసరి స్ట్రైట్నింగ్ చేసుకుంటే చూడడానికి ఇట్లా సిల్కీగా కనిపించాలి అని చెప్పేసి నేను తీసుకున్నా. ఇంకొకటి, ఇది ఎక్కడ తీసుకున్నా అంటే నేను మింత్రాలో అయితే తీసుకున్నాను. ఆఫ్లైన్ ఎవరు తీసుకోకండి, ఎందుకంటే ఎంఆర్పి 6999 ఉంది, అదే కాస్ట్కి ఇస్తారు. సో ఆన్లైనే తీసుకోండి, బెస్ట్ ఆప్షన్. అంతేకాకుండా మింత్రాలో ఎప్పుడు మనకి ఆఫర్స్ ఉంటాయి, కూపన్స్ ఉంటాయి. కాబట్టి నాకు వచ్చేసి ఇది 2499 పడింది. మీలో ఎవరైనా కావాలనుకుంటే దాంట్లో ఆఫర్స్ కూడా ఉంటే ఇంకా తక్కువ కూడా వస్తాయి. ప్రజెంట్ అయితే నేను చూసింది 1920కో ఎంత అయితే ఉంది. లింక్ ఇస్తే నేను డిస్క్రిప్షన్లో, కావాలంటే తీసేసుకోండి.
నేను ఈ ప్రోడక్ట్ మీద చాలా రీసెర్చ్ చేసిన. ఎందుకంటే నా హెయిర్ డ్యామేజ్ అవ్వద్దు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడి పెంచుకుంటున్నాను. అంతే కాకుండా కొంచెం డ్యామేజ్ అయిపోయినా సరే మా అమ్మ చెప్పాను కదా! కొట్టి వదిలిపెడతది. ఎందుకంటే ఇంత పెంచింది కాబట్టి. సో, సేఫ్ ఉండాలి నాకు, సెక్యూర్ ఉండాలి. అంతే కాకుండా హెయిర్ డ్యామేజ్ అవ్వద్దు. సో, ఇది మనమే యూజ్ చేసుకోవచ్చు. పార్లర్స్‌లో అయితే ఖరాబ్ అయిపోతది. దీని కాస్ట్ చెప్పాను కదా! 2499 పడింది నాకు. మీకు ఇంకా తక్కువ కూడా వచ్చుండొచ్చు. వస్తది కూడా. మీరైతే చెక్ చేసేసుకోండి. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ తీసుకుంటే మీకెంత పడిందో నాకు కామెంట్ అయితే చేసేసేయండి. చూద్దాం మీకు నాకు ఎంత వేరియేషన్ వస్తదో కాస్ట్‌లో. అంతే కాకుండా ఇప్పుడు నేను నా హెయిర్‌కి వన్ సైడ్ చేసుకోకుండా అండ్ వన్ సైడ్ చేసుకొని చూపిస్తా. సో, దట్ మీకు తెలుస్తదనమాట డిఫరెన్స్ ఎట్లా ఉంది అనేది. నాలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతది. కర్ల్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ప్రాపర్‌గా తెలుస్తది. నాది కర్ల్స్ కాదు కాబట్టి అంత డీటెయిల్‌గా తెలీదు. కర్ల్స్ అయితే కంప్లీట్‌గా పోతది. నేను చెక్ చేసిన మా కజిన్ ఉంటే. సో, ప్రెజెంట్ అయితే నా హెయిర్ మీనయితే చెక్ చేసేద్దాం. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే నేను చూసిన కదా డైరెక్ట్‌గా. దీని బిల్డ్ క్వాలిటీ అయినా, ప్రోడక్ట్ క్వాలిటీ అయినా చూస్తే ఫుల్ స్టాండర్డ్ ఉంది. అండ్ క్లాసిక్ కూడా ఉంటది మనం చేసుకునేటప్పుడు అయినా గానీ. సో, ఫస్ట్ అయితే బ్లో డ్రై పెట్టి చూపిస్తా మీకు. ఇక్కడ మీకు లాక్ అండ్ అన్‌లాక్ ఉంటది. సో, ఈ బటన్ ప్రెస్ చేసి మనం దీనికి లాక్ చేయొచ్చు. అండ్ ఇదే బటన్ ప్రెస్ చేసి అన్‌లాక్ కూడా చేయొచ్చు. ఇదొచ్చేసి ఫస్ట్ బ్లో డ్రై పెడుతున్నా నేను. జస్ట్ ఇంతే చూడండి. కొంచెం ట్విస్ట్ చేసి ఈ బటన్ వదిలేస్తే మీకు ఇక్కడ టైట్ అయిపోయి ఫిక్స్ అయిపోతది. చూసారు కదా ఎంత క్లాసిక్ లుక్ ఉందో. ఇది బ్లో డ్రై. బ్లో డ్రై అంటే ఏం లేదు, మనకి నార్మల్‌గా సన్న హెయిర్ ఉంటది కదా! వాళ్ళు బ్లో డ్రై చేస్తే వాల్యూమ్ కొంచెం ఎక్కువ అనిపిస్తది. నా హెయిర్‌లో మీకు అంత డిఫరెన్స్ తెలవదు. సో, ఎవరైతే సన్న హెయిర్ ఉంటదో, చాలా థిన్ ఉంటదో వాళ్ళకి బ్లో డ్రై వల్ల కొంచెం వాల్యూమ్ ఎక్కువ అనిపిస్తది. దీంట్లో హీట్ కూడా చూడండి. ఆఫ్ ఇక్కడ ఇలా ట్విస్ట్ చేయాలి మనం. ఆన్ చేస్తే సౌండ్ వస్తుంది కాబట్టి నార్మల్ మీకు ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇది ఆఫ్, ఇది వార్మ్. వార్మ్ అంటే నార్మల్ వార్మ్. తర్వాత వార్మ్‌లోనే లో, మీడియం, హై. మీరు టెంపరేచర్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఇట్లా ట్విస్ట్ చేస్తే అడ్జస్ట్ అయిపోతది. ఫస్ట్ ఆన్ చేయగానే ఫుల్ సౌండ్ వస్తుంది. సో, జస్ట్ ఇలా హీట్ కంట్రోల్ చేయొచ్చు. సో, నేను ఫస్ట్ అయితే మీకు ఇట్లా ఇట్లా మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతది. మేబీ మీకు డిఫరెన్స్ తెలుస్తుండొచ్చు అందులో. ఫస్ట్ నేను పార్టిషన్ తీసినప్పుడు సన్నగా ఉండే. ఇప్పుడు వాల్యూమ్ ఎక్కువ అనిపిస్తది. తర్వాత మీరు కోంబ్ చేసేయడమే నార్మల్‌గా. సో, ఇప్పుడైతే మనం బ్లో డ్రై చేసినాం. నా హెయిర్ అయితే ఆల్రెడీ డ్రై అయిపోయింది. కాబట్టి ఎవరైతే వెట్ ఉన్నారో వాళ్ళకి ఈజీగా తెలిసిపోతది. నేను ఆల్రెడీ డ్రై అయిపోయింది. ఇప్పుడు జస్ట్ 1 ట్విస్ట్ తోటి మనం ఇది తీసేసినాం. ఇప్పుడు స్ట్రెయిట్‌నర్ పెట్టి చూపిస్తా. ఇది మనకి కీ పాయింట్. బ్లో డ్రై నార్మల్‌గా ఎవరికైనా తెలుస్తది ఎట్లా పెట్టాలి, ఎట్లా అనేది. సో, ఇప్పుడు కర్లర్ అండ్ స్ట్రెయిట్‌నర్ మేజర్ పాయింట్ నేను తీసుకుంది దీనికోసమే. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర హెయిర్ డ్రై ఉంది. సో, బ్లో డ్రై చూడడానికి క్యూట్‌గా ఉందని 2 2 ఇన్ 1 వస్తదని తీసుకున్నా. సింగిల్ పీస్ కూడా ఉంది ఇట్లా. జస్ట్ ఇట్లా ట్విస్ట్ చేసి తీసేసి పెట్టేది కాకుండా నార్మల్ కూడా ఉంది. బట్ 2 బాగుంది కదా! సేమ్ కాస్ట్‌లో అని చెప్పి తీసుకున్నా. ఈ హెయిర్‌కి మనం స్ట్రెయిట్నింగ్ చేసే ముందు ఫస్ట్ హెయిర్ ప్రొటెక్షన్ వాడాలి. హీట్ ప్రొటెక్షన్ అది. ఫస్ట్ అది చూపిస్తా ఏంటని. ఇది సీరమ్ నేను వాడతాను నార్మల్‌గా హెయిర్ స్ట్రెయిట్నింగ్‌కి ప్రీవియస్‌గానైనా నేను ఇప్పుడైనా ఈ హెయిర్ ప్రొటెక్షన్ వాడాలి. హీట్ ప్రొటెక్షన్ ఇది. దానివల్ల మన హెయిర్ డ్యామేజ్ అవ్వదు. ఆల్రెడీ అది కూడా డ్యామేజ్ అవ్వదు. బట్ ఇది కొంచెం మనం యూజ్ చేస్తే కొంచెం షైన్ కూడా వస్తది. అందుకు నేను యూజ్ చేస్తా. అండ్ మీరు కోంబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దాంట్లో కోంబ్ కూడా అయిపోతది. సో, ఇప్పుడు నేను లేయర్ తీస్తున్నా. చూస్తున్నారు కదా! ఒక్క లేయర్‌తోని మీకు చూపిస్తా. దాని తర్వాత లేయర్ లాగా చేస్తేనే నీట్‌గా వస్తది ఫినిషింగ్. సో, నేను మాట్లాడలేను అది చేసేటప్పుడు. ఫుల్ నాయిస్ వస్తుంది.
నాయిస్ అంటే ఆబ్వియస్‌గా సౌండ్ వస్తది ఎలక్ట్రానిక్ ఐటెమ్స్. సో, దీన్ని మీరు ఏ టెంపరేచర్ అయినా యూజ్ చేయొచ్చు. స్ట్రెయిట్నింగ్ మాత్రం హై టెంపరేచరే యూజ్ చేయాలి. హై టెంపరేచరే యూజ్ చేయాలి. అట్లయితేనే తొందరగా అయితది. దీంట్లో మీకు ఒకటి ఏం చెప్పాలంటే, మనం స్ట్రెయిటనింగ్ చేసుకునేటప్పుడు ఇట్లా ఔట్ సైడ్ అంటేనేమో బయటికొస్తది వేవ్స్. సో, మీరు లోవర్ సైడ్ అనుకోండి. సో దట్ ఈ వేవ్స్ అనేది ఇట్లా లోపలికొస్తాయి. నాది కర్ల్ కాదు కాబట్టి తెలీదు మీకు. ఇట్లా వేవ్స్ అనేది మీరు ఇట్లా లోపలికి ట్విస్ట్ చేస్తే, సో లోపల నుంచి ఇట్లా ఫోల్డింగ్ వస్తది హెయిర్‌కి ఇట్లా. బౌన్స్ లాగా. చిన్న హెయిర్ ఉన్న వాళ్ళకి. చూసారు కదా! నేనిక్కడ స్ట్రెయిటనింగ్ చేషినా, ఇక్కడ చేయలేదు. డిఫరెన్స్ మీకు కనిపిస్తుండొచ్చు వీడియోలో. సో, ఇప్పుడు నేను చాలా రఫ్‌గా చేసేసిన లైక్ 2-3 మినిట్స్‌లో ఇట్లా చేసేసిన అండ్ ఎక్కువ వాల్యూమ్ తీసుకొని ఇట్లా ఫాస్ట్‌గా చేసేసిన. మీరిట్లా లేయర్ వైస్ తీసుకొని మంచిగా కొంచెం ఒక 15 మినిట్స్ టైం తీసుకుంటే చాలా అంటే చాలా మంచిగొస్తుంది స్ట్రెయిటనర్. నేను ఆల్రెడీ ట్రై చేషిన ఫంక్షన్‌కి. సో, మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. కాస్ట్‌కైతే వర్త్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చూసారు కదా! డిఫరెన్స్ మీకే అర్థమైతది. ఇంకా కర్ల్ కూడా చేయొచ్చు. నేను కంప్లీట్‌గా చేసుకున్నాక మీకు చూపిస్తా కర్ల్స్ అనేది. సో, వన్ సైడ్ అయితే మనకి ఇట్లొచ్చింది. ఈ సైడ్ కూడా చేసేసి మొత్తం కంప్లీట్ లుక్ అయితే చూపిస్తా నేను. ఇలా రొటేట్ చేయాలి దీన్ని. జస్ట్ లైక్ దిస్. మొత్తం చేసినాక హీట్ టెంపరేచర్ అనేది పెంచాలంతే. చూసారు కదా! ఇలా సెమీ కర్ల్స్ వస్తది. నార్మల్‌గా మనం ఇట్లా ట్విస్ట్ చేస్తే వస్తది కదా! అలా సెమీ కర్ల్స్ వస్తది. లైక్ మీరు ఇలా లేయర్స్ తీసుకుంటే ఇట్లా కర్ల్స్ లాగా వస్తది. చెప్పాను కదా! ఫుల్ కర్ల్స్ అయితే రాదు. వేవీ లాగా వస్తది. చూసారు కదా! మనం యూజ్ చేసింది ఎట్లా అని. ఇప్పుడు మనం దీని అడ్వాంటేజ్ ఏంటో అండ్ డిసడ్వాంటేజ్ ఏదో కూడా మాట్లాడాలి కదా! ఎందుకంటే నేను అది మంచిగుంది అని చెప్తే ఏమో బ్రాండింగ్ అట్లా అనుకోకుర్రి. ఎందుకు అంటే బాగుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ. మీరు ఎక్కడికైనా సరే ట్రావెలింగ్ చేస్తున్నారంటే ఆ బాక్స్ మీకు చూపించిన కదా! అందులో పెట్టేసి డైరెక్ట్ ప్యాక్ చేసుకోవచ్చు. మీకు ఏ డ్యామేజ్ కూడా ఉండదు. నీట్‌గా క్యారీ చేసుకోవచ్చు. అంతేకాకుండా కోంబ్ అవసరం లేదు. థర్డ్ థింగ్, మనకు కోంబ్ అవసరం లేకుండా ఇదే కోంబ్ ఉంది కాబట్టి కోంబ్ స్ట్రెయిటనింగ్ అయిపోతది. కోంబ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. డైరెక్ట్ కోంబ్ అయిపోతది. దీంట్లో డిసడ్వాంటేజ్ నాకేమనిపించింది అంటే సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. నార్మల్‌గా నేను ఇంతకుముందుకు ప్రీవియస్‌గా యూజ్ చేసింది అంత సౌండ్ లేకుండే. సౌండ్ కొంచెం ఎక్కువైతుంది అంతే. అంతకు మించి పెద్దగా ఏం లేదు. అంతేకాకుండా బెస్ట్ థింగ్ ఏందంటే మనం టెంపరేచర్ కంట్రోల్ చేయొచ్చు. మనకి లో, మీడియం, హై. సో, అలా ఉంటది. నార్మల్ నా పాత స్ట్రెయిటనర్ ఓన్లీ అసలు ఏ సెట్టింగ్స్ ఉండవు. డైరెక్ట్ హీట్ అయితది అంతే. దీంట్లో మనం టెంపరేచర్‌కి తగ్గట్టు చేంజ్ చేసుకోవచ్చు. మీకు చూపించిన కదా! సో, వార్మ్, లో, మీడియం, హై. మీకు ఎలా టెంపరేచర్ అయితే అలా మీరు చూసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇవి నాకు ఈ ప్రోడక్ట్‌లో నచ్చినవి అండ్ నచ్చనివి. ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ మనం పెట్టిన కాస్ట్‌కి వర్తా కాదా మాట్లాడుకుందాం. జనరల్‌గా మనం పార్లర్‌కెళ్తే ఒక్క సిట్టింగ్‌లో 3000, 4000 ఇలా ఛార్జ్ అయితది స్ట్రెయిటనింగ్ అయితే.
ఇంకా పర్మనెంట్‌కి అయితే ఇంకా చెప్పలేము అంత కాస్ట్ ఉంటాయి. సో, మనకి ఇది బయట 7,000 6,999 ఉంది. ఎంఆర్‌పీ రేట్ అది. ఆన్‌లైన్‌లో కొంటే మీకు 2,000లో వచ్చేస్తది మ్యాక్స్ టు మ్యాక్స్. నేను తీసుకున్నప్పుడు ఆఫర్స్ లేకుండే. బట్ నేను వీడియో చేసే ముందు చూసిన ఆఫర్స్ ఉన్నాయి. సో, కూపన్స్ కూడా అప్లై అయితాయి మింత్రాలో. సో, మనం పెట్టిన బడ్జెట్‌కి చాలా అంటే చాలా మంచి యూజ్ ఉంటది. అంతే కాకుండా వర్త్ ఇట్ అనిపించింది నాకు. ఒకటి కాదు మనకి ఎవరికైతే మనకి హెయిర్ డ్రై లేనోళ్ళు ఉంటారో వాళ్ళకి డ్రై వస్తుంది. బ్రష్ స్ట్రెయిట్నర్ ఉంది. నార్మల్‌గా బ్రష్ స్ట్రెయిట్నర్‌కి ఎక్కువ కాస్ట్ పడతది. నా దగ్గర వితౌట్ బ్రష్ స్ట్రెయిట్నర్ ఉంది. దానికి సేమ్ కాస్ట్ వచ్చింది. ₹1000 అరౌండ్. ఇప్పుడు మనకి హెయిర్ డ్రైయర్ వచ్చింది. అంతే కాకుండా స్ట్రెయిట్నర్ కూడా వచ్చింది కాబట్టి 2000లో చాలా బెస్ట్ డీల్ అని చెప్తా నేను ఇది. నా వరకు ప్రిఫర్ చేస్తాను నేను దీన్ని. ఎందుకు అనంటే బడ్జెట్ ఉంది అండ్ మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి వర్త్ ఇట్ అనిపించింది నాకు. నా సైడ్ నుంచి అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసింది అండ్ నేను యూజ్ చేస్తుంది అయితే ఈ ప్రోడక్ట్. మీరు ఇదే కాకుండా ఇంతకంటే ఇదే కాస్ట్‌లో మంచి ప్రోడక్ట్ ఉంది అని మీకు ఏదైనా అనిపిస్తే అంతేకాకుండా మీరు వాడుతున్నట్టయితే నాకైతే వెంటనే కమెంట్ చేసేసేయండి ఏంటో ఆ ప్రోడక్ట్. సో దట్ నేను కూడా తీసుకొని ట్రై చేయగలుగుతా. అంతేకాకుండా ఇంకేం చెప్పను? ఓకే అదే. అంతేకాకుండా ఈ అర్బన్ యోగ్ కంపెనీది ఆల్రెడీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు యూజ్ చేసి ఉంటే మీరు ఎలా అనిపిస్తుంది? మీకు ఎలా అనిపించింది యూజ్ చేసి? నేను చెప్పింది కరెక్టో కాదో కమెంట్ చేసేసేయండి. అంతేకాకుండా మీరు ఎవరైనా ఈ అర్బన్ యోగ్ ఆల్రెడీ వాడుంటే మీకు ఎంత కాస్ట్ పడింది? అంటే మేబీ నేను ఎక్కువ కాస్ట్ పెట్టిందేమో అని నాకు అనిపిస్తలేదు. సో మీకు ఎంత కాస్ట్ పడిందో నాకు కమెంట్ చేయండి. మీలో ఎవరైనా ఇంతకంటే ఎక్కువ కాస్ట్‌కి తీసుకున్నారా? సో అలాంటివి ఏమన్నా ఉంటే నాకు వెంటనే కమెంట్ అయితే చేసేసేయండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీకోసం ఒక యూస్‌ఫుల్ కంటెంట్ అయితే తీసుకొని వద్దామని చెప్పేసి నేను వాడుతుంది మీకు కూడా యూస్‌ఫుల్ అవ్వాలి కదా! ఎందుకంటే మీరందరూ మన ఫ్యామిలీ. సో మీకోసం అయితే ఇది తీసుకొని వచ్చిన. ఇదే కాకుండా మీకు ఏ దాని మీదన్నా డౌట్ ఉంటే అండ్ ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ కింద అయితే కమెంట్ చేసేసేయండి. సో దట్ నేను చేయగలుగుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఇది మీకు చాలా యూస్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో తీసుకొని వచ్చేస్తాను మీ ముందుకైతే. సో లేట్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి. దీని కింద కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తెలుసు కదా మన ఛానల్ పేరు సరదాగా స్వప్నతో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.